హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేమెక్కడికెళ్తున్నామో ఆల్రెడీ మీకు తెలుసు కదా! ఎక్కడికెళ్తున్నాం? అండర్ గ్రౌండ్. ఏంటి అండర్ గ్రౌండ్ అంటున్నాను అనుకుంటున్నారా? అదేనండి బాబు. అండర్ గ్రౌండ్ మెట్రోకెళ్తున్నాము. అండర్ గ్రౌండ్ మెట్రో ఎక్కి మేము లోటస్ టెంపుల్‌కెళ్తున్నాము. లోటస్ టెంపుల్ చూసేస్తున్నాను నేను ఇన్ని సంవత్సరాల తర్వాత. అసలు విషయం ఏంటంటే, నేను లోటస్ టెంపుల్ అనంగానే ఇంకెట్లుంటదో, ఏముంటుందో అనుకున్నా. అక్కడికెళ్ళాక తెలిసింది నాకు. అదా అని. సర్లే అయితే మేము మొత్తానికైతే మెట్రోలో కూర్చున్నామనండి. అండర్ గ్రౌండ్ మెట్రోలో కూర్చున్నాం. మా తేజస్ ఏంటో విన్యాసాలు చేస్తున్నాడనమాట. మేమైతే మెట్రో ఎక్కేసాము గదా! మెట్రో ఎక్కి కూర్చున్నాము. అయితే ఇంకా ఎక్కడికెళ్ళినా సరే ఇంకా క్యాబ్‌లో వెళ్తుంటే అంత మజా రావట్లేదు. అసలేం బాలే. ఎక్కడెక్కడం అక్కడ దిగడం అంతే ఉంది. అందుకని ఈసారి మెట్రోకెళ్దాం అని జెప్పి ఢిల్లీ మొత్తం డే మొత్తం మెట్రోలో తిరిగామండి. అందులో అండర్ గ్రౌండ్ మెట్రో ఉంది. నార్మల్ మెట్రో అన్నీ మొత్తం తిరిగేసాము. ఒక్క రోజులో ఎన్ని కవర్ చేశామనేది నేను మీకు నెక్స్ట్ ముందు వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే మనం లోటస్ టెంపుల్‌కైతే వచ్చేసామనమాట. ఇక్కడ లోటస్ టెంపుల్‌కి ఎంట్రీ ఫీజ్ అలాంటియి ఏముండవండి. ఫ్రీ అనమాట. ఫ్రీ ఎళ్ళొచ్చు. అదిగో అదే మనకు కనిపిస్తుంది గదా! అదే మనకి లోటస్ టెంపుల్. ఇంకా లోపలికి ఇంకా వెళ్ళిపోవచ్చు మనము. అంత రష్ గూడా ఎక్కువేమీ లేదు. అంటే ఇంకా ఇది ఏ టైంకి ఓపెన్ అవుతుంది? 9కో అలా ఓపెన్ అవుతుందంట. ఈవినింగ్ 6కి క్లోజ్ అయిపోతుంది. ఆ టైం వరకే రావాలి. ఏదైనా సరే ఢిల్లీలో ఇగ అంతే 9-6 వరకే డే టైమ్‌లో. ఎండలకైతే తిరగలేము అస్సలు. చాలా ఎండుంది. ఇంకా ఇలా తిరిగే వాళ్ళైతే మాత్రం ఒక అంబ్రెల్లా తెచ్చుకోవడం బెటర్ అండి సమ్మర్‌లో. అంబ్రెల్లా తెచ్చుకొని హాయిగా వెళ్ళొచ్చు. నేనైతే అసలు మర్చిపోయానా? అసలు నాకు గుర్తుకు రాలేదా? ఏంటో అర్థం కాలేదు గానీ, ఇంత ఎండ అని తెలుసు. కానీ అంబ్రెల్లా తీసుకెళ్ళాలి అనే ఆలోచన రాలేదు నాకస్సలు. సర్లే ఇంకొచ్చిన తర్వాత ఏదో ఒకలా వెళ్ళాలి అని చెప్పేసి వచ్చేసాము. చాలా బావుంది లోపలికొచ్చాక అయితే. ఎంట్రీ అయిన తర్వాత లోపల ఈ గ్రీనరీ అయితే చాలా బావుంది. చెట్లు అసలు ఆ డిజైన్ ఎంత చేశారో. నీట్‌గుంది. మెయింటెనెన్స్ అయితే చాలా బావుంది. ఇంకో విషయం ఏంటంటే టెంపుల్ అగో అది కనిపిస్తుంది గదా! అదే లోటస్ టెంపుల్. బావుంది గదా! అంటే ఆ లోటస్ డిజైన్‌లో చేసుంటుంది. లోపల ఇంకా టెంపుల్ అంటే దేవుడో, ఇంకేదో ఉంటదనుకుంటాం మనం. కానీ ఏమీ ఉండదు. ఖాళీగుంటది అదంతే ఇంకా. దీన్నే జూడాలి మనం ఇంకేం లేదు చూడ్డానికాడ. సో, ఈ ఈ డిజైన్ కనిపిస్తున్న దాని కోసమని ఇంత ప్లేస్ వేస్ట్ చేశారా అసలు ఎన్ని ఎకరాలుంటుందో అని నాకనిపిచ్చిందసలు. ఎన్నో ఎకరాలుంటుందేమో నాకు తెలిసి చాలా పెద్దగుండి తిరిగి అలసిపోతామేమో మనం నాకు తెలిసి. అంత పెద్దగుంది. చెట్లే ఉన్నాయి అన్నీ. చాలా బావుంది. నీట్‌గుంది. నాకైతే నచ్చింది. బయట బాగా నచ్చింది. లోపలికెళ్తే అంతేం లేదస్సలు. బయట బావుంది గాబట్టి ఓకే. బయట ఈ గ్రీనరీ చూడ్డానికి ఇక ఫోటోస్ కావాలనుకుంటే ఫోటోస్ దిగేయొచ్చు. కానీ ఎండకి ఫోటోస్ దిగలేము. ఐస్ ఓపెన్ అవ్వట్లేవు. చూడలేమసలు. సరిగ్గా రావు ఫోటోస్. ఏం బాలే. ఈవినింగ్ టైమ్‌లో వస్తే బావుంటుంది. ఖచ్చితంగా ఈవినింగ్ రండి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఉంటే. ఎండ బావుందండి బాబు! ఈ సమ్మర్‌లో అయితే రాలేమసలు. ఇంకా నేనైతే నడవలేకపోతున్నాను. ఇంకదే మన లోటస్ టెంపుల్ అన్నమాట. ఇంకా మా పిల్లలకేమో టాయిలెట్ వస్తుందని చెప్తే ఎంట్రీ అవ్వంగానే టాయిలెట్ అన్నారు. ఏం చేయాలో అర్థం కాలే. ఎక్కడుందో తెలియదు. ఇప్పుడు మనం ఏడని వెతుకుతాం ఈ ఎండకని చెప్పి, "అరే! కాసేపు ఆగండి రా" అంటే, "లేదు మేము చెట్ల కిందకే పోతామని" చెట్ల కిందకి పోయిన హాయి ఎక్కడుండదని చెప్పి ఆ చెట్ల కిందకి పోయి టాయిలెట్ చేసుకొని వచ్చేసారు వీళ్ళు. ఇంకా నేను అయితే ఎండ కొడుతుందని చెప్పి అంబ్రెల్లా తెచ్చుకోలేదు కదా! అని నేను చున్నీ అయితే కప్పుకున్నానండి. ఇంక నాకు అట్లాంటియి ఏమి ఉండవు. ఎవరేమనుకుంటారో అట్లాంటియి ఏం లేదు. కప్పేసుకున్నాను నేను. మనకు హెల్త్ ముఖ్యం గానీ, ఇంకా షోయింగ్ ఏం చేస్తాం చెప్పండి? లేదు గదా! అందుకని నేను చున్నీ కప్పుకున్నాను హ్యాపీగా. కొంచెమన్నా అది ఉంటుంది గదా! ఎండ నుంచని. ఇది మనము లోటస్ టెంపుల్‌కెళ్ళడానికి ఎంట్రీ అన్నమాట. పైనుంచి మెట్లెక్కి లోపల ఇట్లా దిగాలి. ఆ మెట్ల నుంచి ఇట్లా దిగేయాలన్నమాట. ఇది కింది నుంచి మళ్ళీ ఇలా పైకెక్కి మళ్ళీ లోటస్ టెంపుల్‌కి పైకెళ్ళాలి లోపలికి. సో, ఇదే అన్నమాట లోటస్ టెంపుల్ అంటే ఇంకేం లేదు. ఇంతే ఇదే చూడ్డానికి ఏమి లేదు. ఇవే ఉంటాయి. ఇదంతా వాటర్‌ది. ఇక్కడి నుంచెల్లి మనం లోపలికెళ్ళాలన్నమాట. సరే ఇక్కడ ఒక ఫోటో దిగుదామా, ఏదన్నా వీడియోస్ ఏమన్నా తీసుకుందామా అంటే అది గూడా కుదరలేదన్నమాట. ఎందుకంటే వాచ్‌మెన్ వచ్చేసిండు. లేదు ఎళ్ళండి అని అన్నారు. సర్లే అని వచ్చేసాం. కానీ అంతసేపు అక్కడ ఎండలో నడిచినాం గదా! ఈ కిందికి లోపలికి రాంగానే లోటస్ టెంపుల్ ఇలా లోపలికి రాంగానే కొంచెం చల్లగా హాయిగా అనిపించింది. హమ్మయ్య! బతికిపోయినాం అనిపించినాం. అసలు విషయం ఏంటి తెలుసా? చెప్పులు. చెప్పలేసుకొని ఎళ్ళలేము. అలా అని చెప్పి ఇంక వేరే దగ్గర పెట్టుకొని ఎళ్ళలేము. చేతిలో పట్టుకొనెళ్ళాలి. ఒక సంచి ఇస్తారు. ఆ సంచిలో మన చెప్పులేసుకొని, ఆ చెప్పుల కవర్ మనం పట్టుకొని బోవాలి.
అంతే అన్నమాట. ఇది అస్సలు అంటే అస్సలు బాలేదు. అంటే చెప్పులేసుకొనన్నా పోవాలి, లేదా పక్కన ఎక్కడన్నా పెట్టన్నా పోవాలి గానీ, ఈ చెప్పుల కవర్‌లో చూడండి ఆ సంచులు అందరి చేతులలో ఒక సంచుంటుంది. అదంతా చెప్పుల సంచి అన్నమాట. చెప్పులు తీసి ఆ సంచిలో పెట్టుకొని ఒకామె పట్టుకుంది. కనిపిస్తుంది గదా! అందరి చేతిలో ఆ చెప్పుల సంచుంటుంది. చూడండి, చూడండి చెప్పుల సంచులు కనిపిస్తున్నాయి. సో, ఆ చెప్పుల సంచులే ఇంకా తీసి చేతిలో పట్టుకోవడం అంటే నవ్వొచ్చింది మాకు. కాసేపు నవ్వుకున్నాం. సర్లే ఇగ ఏం చేస్తాం తప్పదు గదా! అని వచ్చేసినాం. మళ్ళా బయటికొచ్చి మన చెప్పులు మనం వేసుకొని ఆ సంచి అక్కడ పడేసి రావాలి. లోపలికెళ్ళిన తర్వాత ఇగ నవ్వుకున్నాం మేము. అసలు ఏమీ లేదు. ఎందుకొచ్చినావురా దేవుడా అనిపిచ్చింది. ఖాళీ ఆ బయట లోటస్ డిజైన్‌లో ఉన్న ఆ ఫ్లవర్ డిజైన్‌లో ఉన్నది చూడ్డానికేనా వచ్చింది. లోపలికెళ్తే ఏం లేదు. సైలెంట్‌గా కూర్చోవాలి. మన 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 పిల్లలు సైలెంట్‌గా ఏడుంటారు? అరుస్తూనే ఉంటారు. అందుకని కుదరలేదు మాకు. సో, బయటికొచ్చి కాసేపు షాపింగ్ చేసుకున్నాం. షాపింగ్ వీడియో తీసుకోలేదు. నేనైతే ఆ డాల్ తీసుకున్నాను. క్యాప్ మా వదిన కొనిచ్చింది పిల్లలకి. ఆ డాల్ మా వోడికి బాగా నచ్చిందంట. అస్సలు నా చేతికి ఇస్తలేడు పట్టుకోవడానికి. వాడే నేనే పట్టుకుంటా అంటుండు. అంటే చాలా పెద్దగుంది. బావుంది. నీ గర్ల్ ఫ్రెండారా అంటే, "హా!" అంటున్నాడు. ఆడే పట్టుకొని నడుస్తు ఇది ఆ డాల్ అస్సలు వదలట్లేరు. ఆ పిల్లలైతే అస్సలు అదే కావాలని నేను తీసుకున్నాను మరి నాకు కావాలని చిన్న పిల్లలాగా ఏడ్చి మరి తీసుకున్నాను. విషయం ఏంటంటే లోటస్ టెంపుల్ బయట అయితే షాపింగ్ చేసుకోవచ్చండి. కొంచెం రీజనబుల్ ప్రైజే ఉంటుంది. అంత ఎక్కువేమి ఉండదు. సో, నేను షాపింగ్ వీడియో తీయలేకపోయాను. కానీ బావుంది. రియల్‌గా అయితే ఇంకా బావుంది. డాల్ చాలా పెద్దగుంది. చూడండి ఒకసారి.